ఎస్ డే 184 ఇది మార్నింగ్ ట్రేడ్ అండి. మార్నింగ్ ట్రేడ్ 4x స్పీడ్లో ఉంటుంది. ఈరోజు లైవ్ సిస్టమ్ ఇష్యూస్ వల్ల లైవ్ అనేది ఇవ్వలేదు. టోటల్ ట్రేడ్ అనేది 4x స్పీడ్లో ఉంటుంది. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, ఇది వచ్చి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మాత్రమే. ఓకే, ఆల్రెడీ 50 పాయింట్స్ ఫస్ట్ ట్రేడ్ 920 ఈ క్యాండిల్ దగ్గర అరౌండ్ 9 ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. బికాస్ ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ వన్స్ ఇక్కడ ట్రెండ్ లైన్ రన్ అవుతుంది, అక్కడ వరకు మార్కెట్ వస్తుంది అన్న ఉద్దేశంతో కన్ఫర్మేషన్ తీసుకొని ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అవగానే నెక్స్ట్ ట్రేడ్ అనేది ఎంట్రీ అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ అయితే 30 పాయింట్స్, తర్వాత 50 పాయింట్స్ రావడం జరిగింది పీఈలో 24,600 పీఈలో. ఓకే, వన్స్ అది కన్ఫర్మ్ అయిపోతానే ఈ ట్రేడ్ ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఇది ఈ ట్రెండ్ లైన్ టచ్ అవగానే ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ టచ్ అవగానే ఇక్కడ నుంచి బయింగ్ ట్రేడ్ ఈ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత మనకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ జరిగింది. మన ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ 10 దగ్గర ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ టచ్ అవగానే ఈ ట్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ట్రేడ్ 25,200 ఆల్మోస్ట్ మనకు 100 పాయింట్స్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది రికార్డెడ్ వీడియో ఫుల్ స్పీడ్ 4x స్పీడ్లో ఉంటుంది. ఆఫ్టర్ ఈసారి 1 మోర్ టచ్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వగానే మనకి ఈ ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఈ లైవ్ విఐపి గ్రూప్లో ఇవ్వడం జరిగింది. అండ్ డన్. ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ కంటిన్యూషన్ అండ్ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వగానే మార్కెట్ బూమ్ ఆల్మోస్ట్ ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో 75 to 100 అండ్ 25 పాయింట్స్ డన్. అండ్ క్లియర్లీ 25 పాయింట్స్ ఫస్ట్ 5 మినిట్స్లో. ఓకే, 3 మినిట్స్లోనే 25 పాయింట్స్ కంప్లీటెడ్. సూపర్ డెడ్. అండ్ రీటెస్టెడ్ ఏరియా టుడేస్ హైకి రీచ్ అయిపోయింది, డే హైకి రీచ్ అయింది. ఒక షార్ప్ ఫాల్ మూమెంట్, వన్స్ అగైన్ 30 పాయింట్స్ డ్రాప్. అంటే ఇది కన్ఫర్మేషన్ ట్రేడ్ అండ్ స్కాల్ప్ ఎంట్రీ అయితే మనకు ఆల్మోస్ట్ 30.20 పాయింట్స్ బుక్ చేసుకోవడం జరగచ్చు ఈజీగా. అండ్ వన్స్ అగైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వస్తుందని చెప్పడం జరిగింది అండ్ హోల్డ్ చేయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 3 days టు గో. మన జూన్ 1 నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. 3 months ట్రైనింగ్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 monthsలో రెగ్యులర్గా అప్డేట్గా ఉంటే మీరు మీ ఓన్గా ట్రేడ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన కంటెంట్ అనేది మీకే వస్తుంది. అండ్ ట్రెండ్ లైన్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ ఆల్సో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ జరిగింది. అండ్ 30 పాయింట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ టార్గెట్ 50 పాయింట్స్, 125 వరకు మన టార్గెట్. వన్స్ 125 రీచ్ అవ్వగానే, అది కంప్లీట్ అవ్వగానే దాని నెక్స్ట్ టార్గెట్ ఇచ్చి 100 పాయింట్స్. ఇది ట్రేడ్ అనాలిసిస్. వెయిట్ ఫర్ టార్గెట్స్ టు కంప్లీట్. అండ్ రెగ్యులర్గా లైవ్లో అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ట్రేడ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఓకే, సపోర్ట్స్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే మ్యాక్సిమం ఇదే మన స్టాప్ లాస్ లాగా బ్రేక్ డౌన్ అవ్వచ్చు. అండ్ 84కి ట్రైలింగ్. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈస్ 24,960. మ్యాక్సిమం మార్కెట్ అక్కడ వరకు వెళ్తుంది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్, 1 by 1 ఎవ్రీ స్టెప్ బై స్టెప్, ఎవ్రీ ట్రేడ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆన్ ద లైవ్. మెసేజ్ డ్రాప్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ ట్రేడింగ్ అన్న నెంబర్కి మెసేజ్ డ్రాప్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీచింగ్ టు 120, ఎస్ 50 పాయింట్స్ కంప్లీటెడ్. ఈ ట్రేడ్ విఐపి గ్రూప్లో ట్రేడ్ ఇవ్వడం జరిగింది. విఐపి మీన్స్ ట్రైనింగ్ గ్రూప్. 130, 60 పాయింట్స్, 55 పాయింట్స్. ఎవ్రీ పాయింట్ టు పాయింట్. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఇచ్చాం కదా, ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్. అండ్ నెక్స్ట్ టార్గెట్ 25,000.
ఇక్కడ సేమ్ ఈ లెవెల్ అండ్ ఈ ట్రెండ్ లైన్ వరకు, ట్రెండ్ లైన్ 1 అవర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ కంటిన్యూయేషన్. ఆ ట్రెండ్ లైన్ కంటిన్యూ అవ్వగానే నీ మిగతా ట్రేడ్ అనేది వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ ద మ్యాక్స్ పాయింట్స్ టు 175 టార్గెట్ 100 పాయింట్స్. అక్కడ వరకు వెళ్ళేంత వరకు కూడా మనం మార్కెట్లో హోల్డ్ చేయొచ్చు. ఇది పాయింట్స్ 100 పాయింట్స్ వరకు ట్రేడ్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా 2520 2540 ఆల్మోస్ట్ టార్గెట్ కంప్లీటెడ్, ఏరియా కంప్లీటెడ్. ఫైనల్ టార్గెట్ 100 పాయింట్స్. ఓకే, డన్, రీచ్ అయిపోయింది 100 పాయింట్స్. ఈ ట్రేడ్ ఇక్కడితో కంప్లీట్. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ రన్ అవుతుందో అది ఈ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి అబవ్ ఉంటే దాని నెక్స్ట్ టార్గెట్ ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ బిలో వచ్చేస్తే మాత్రం ఎగ్జిట్ ఈ ట్రేడ్. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ 100 పాయింట్స్ రీచ్ అయిపోయింది అండ్ ఈ ట్రేడ్ కూడా ఎగ్జిటెడ్. అండ్ ఇన్ బిట్వీన్ మనమైతే 30 to 50 పాయింట్స్ వరకే ట్రేడ్ అయితే చేస్తుంటాము. మన అనాలిసిస్ బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్ పరంగా మనం హోల్డ్ చేసుకోగలిగితే ఎన్ని పాయింట్స్ అనేది ఈజీగా బుక్ చేయొచ్చు అన్న దానికి అనమాట ఈ అనాలిసిస్, ట్రేడ్ అనాలిసిస్. ఓకే, ఈ బిలో సస్టైన్, బిలో ట్రెండ్ లైన్, బిలో మార్కెట్ వచ్చేంత వరకు కూడా మనం ఆ ట్రేడ్లో హోల్డ్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ సపోర్ట్ ఏరియా వచ్చి ఇది 140. ఓకే, వన్స్ 140 బిలో మార్కెట్ వచ్చేస్తే ఎగ్జిట్. అదనమాట ట్రేడ్ అనాలిసిస్, రైట్? Okay, once again market moving. Almost trade below close అయిపోయింది. That's it. Okay, the 5 minutes after 10 minutes తర్వాత the next trade PE trade ఇవ్వడం జరిగింది and 24,600 PE. The reason below the market is ఇక్కడ నుంచి రిజెక్షన్, క్లియర్ డౌన్ మూవ్ రిజెక్షన్ అండ్ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్గా చేంజ్ అయిందనమాట. ఓకే, మినిమం టు మినిమం స్కాల్పింగ్ ఎంట్రీ ఓన్లీ 30 పాయింట్స్ to 50 పాయింట్స్. ఓకే, ఆఫ్టర్ కన్ఫర్మేషన్ వి క్లియర్లీ గివన్ దిస్ ట్రేడ్ ఆల్సో. ఓకేనా, ఇది ఈ క్యాండిల్ ఒక నెక్స్ట్ క్యాండిల్ ఈ హైన్ బ్రేక్అవుట్ చేస్తే ఇది ఎంట్రీ, యాక్చువల్ ఎంట్రీ, రెగ్యులర్గా మనం అప్డేట్ చేస్తున్న ఎంట్రీ. అండ్ ఈ ట్రేడ్ గ్రూప్లో కూడా ఇవ్వడం జరిగింది, విఐపి గ్రూప్లో వన్స్ అగైన్. అండ్ ఇంకా సిఈ ట్రేడ్ అయిపోయింది, క్లోజ్ ఆఫ్టర్ పిఈ ట్రేడ్. ఓకే, ఇప్పుడు టార్గెట్ 24,950 బిలో మార్కెట్ సస్టైన్ అయితే అండ్ 1 by 1 దాని నెక్స్ట్ సపోర్ట్ ఏరియా వచ్చి 24,820 వరకు మార్కెట్. ఇక్కడ వరకు మనకు మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ కవర్ అయితే అన్ని పాయింట్స్ ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవ్రీ ట్రేడ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ విత్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ట్రెండ్ లైన్, పాయింట్ టు పాయింట్ ట్రెండ్ లైన్. ఈ పాయింట్స్ ఇప్పుడు ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ సస్టైన్ అయితే ఈ ట్రేడ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, స్టిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఒక హై ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. క్లోజింగ్ పాయింట్ ఇచ్చి మన ఎంట్రీ పాయింట్స్ ఉంటుంది. ఇఫ్ సమ్ టైమ్స్ ఎంట్రీ తీసేసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ స్టాప్ లాస్ మెయింటైన్ స్వింగ్లో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అంటే 15 పాయింట్స్ మ్యాక్సిమం స్టాప్ లాస్, అంతకన్నా ఎక్కువ ఇవ్వము. ఓకే, వెరీ స్ట్రాంగ్గా అయితే బయర్స్ అయితే స్ట్రాంగ్గా లేదు. అండ్ లాస్ట్ క్యాండిల్ ఆల్సో బేరిష్ క్యాండిల్. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్, రైట్, గుడ్, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్. అండ్ ఇప్పుడు మన ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. సేమ్ ట్రేడ్ అది నాకు మళ్ళీ వన్స్ అగైన్ ప్రాబ్లం వచ్చింది సిస్టమ్. అండ్ ఫైనల్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత తీసిన ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇక్కడ వరకు మన సపోర్ట్ ఏదైతే ఉందో 24,820 రీచ్ అయిపోయింది. టార్గెట్ కంప్లీటెడ్ అయిపోయింది. దట్స్ ఇట్ గైస్. అండ్ పిఈ ట్రేడ్ 100 పాయింట్స్, సిఈ ట్రేడ్ అండ్ పిఈ ట్రేడ్ వచ్చి ఒక 50 పాయింట్స్, ఎగ్జాక్ట్గా 50 పాయింట్స్ కంప్లీటెడ్. 30 పాయింట్స్. మొత్తం మనకు ఆల్మోస్ట్ ఒక 100 ఫస్ట్ ట్రేడ్, ఒక 50 అండ్ ఇది ఒక ట్రేడ్ 180 పాయింట్స్ వరకు రీచ్ అయింది టోటల్గా. ఈరోజు లైవ్లో క్యాప్చర్ చేసిన ట్రేడ్స్ ఇవి. మనం కవర్ చేసిన పాయింట్స్ 180 పాయింట్స్. ఇందులో తీసుకున్న వాళ్ళు, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు తక్కువ ట్రేడ్స్ అయితే తీసుకొని ఉంటారు.
అండ్ వన్ మోర్ ట్రేడ్. ఈ 30 పాయింట్స్ కంప్లీట్ అయింది కదా! ఇక్కడ ఈ రివర్సల్ నుంచి మనం మళ్ళా వన్స్ అగైన్ సిఈ ట్రేడ్ ఇచ్చాము. బట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. యెస్, 30 పాయింట్స్ కంప్లీట్ అండ్ ట్రేడ్ ఆల్సో డన్. కంప్లీటెడ్. ఓకే. థ్యాంక్ యూ. అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ 3 మంత్స్ ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఎవ్రీ 2-3 డేస్కి ఒక క్లాస్ ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. లైవ్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రేడ్ అనాలిసిస్, నెక్స్ట్ డే ట్రేడ్ అనాలిసిస్ అంతా కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ రెగ్యులర్లీ. ఓకే, డన్. బాయ్.